తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి బాలాజీ బోర్డు మెంబర్ నరేష్ మధ్య చెలరేగిన సమస్య ఓ కొలికి వచ్చింది. ఉద్యోగి బాలాజీకి నరేష్ క్షమాపణ చెప్పారు. అనంతరం టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్ చర్చలు జరిపారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద పాలక మండలి సభ్యులు, టీటీడీ ఉద్యోగి మధ్య వివాదం చెలరేగింది. పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై చిందులు వేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివాదం కాస్త చిలికి గాలివానగా మారింది. టీటీడీ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో ఉద్యోగ సంఘాలతో టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యుల చర్చ సఫలం కావడంతో వివాదానికి తెరపడింది. పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది. దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు, మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటి ఈ మెయిన్ డిమాండ్తో మేము 2 రోజుల పాటు ఆందోళన నిర్వహించాం. ఆ యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేమందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు, టీటీడీ ఈవో, అదేవిధంగా అడిషనల్ ఈవో, మిగిలిన జేఈఓలు అందరూ కూడా యునానిమస్గా అంగీకరించారు. జరిగినటువంటి సంఘటన పొరపాటు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి, అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు. టీటీడీ ఉద్యోగి పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది. దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు, మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. బోర్డు మెంబర్ నరేష్ తిట్టడంతో చాలా బాధపడ్డానని ఉద్యోగి బాలాజీ తెలిపారు. ఈ రోజు ఘటనలో తన తప్పు లేదన్నారు. గేటు తెరిచేలోపే ఆయన తనను దూషించారని చెప్పారు. ఇవాళ తమ యూనియన్ నేతల సమక్షంలో క్షమాపణలు చెప్పారన్నారు. యూనియన్ నేతల అభిప్రాయం మేరకు తన కార్యాచరణ ఉంటుందని బాలాజీ స్పష్టం చేశారు. బోర్డు మెంబర్ మా ఎంప్లాయీని తిట్టడం జరిగింది కదా, దాని మీద జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు, ఈవో, అడిషనల్ ఈవో గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ చెప్పించారు. దానివల్ల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి అడిషనల్ ఈవో గారు మాకు హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ దాని మీద సార్లు స్థానికంగా పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు మెంబర్ మా ఎంప్లాయీని తిట్టడం జరిగింది కదా, దాని మీద జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు, ఈవో, అడిషనల్ ఈవో గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ. తిరుమలలో జరిగిన ఘటన దురదృష్టకరమని టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ అన్నారు. టీటీడీ ఉద్యోగులు తాము ఒకే కుటుంబమని తెలిపారు. బాలాజీతో కూడా మాట్లాడానని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నడుచుకుంటామన్నారు. తన తోటి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, శాంతారావు టీటీడీ ఉద్యోగులతో చర్చించారని చెప్పారు. ఈ సమస్యను ఇంతటితో వదిలేసి టీటీడీకి అభివృద్ధి వైపు నడిపిస్తామని నరేష్ తెలిపారు. ఘటన నడిచింది. ఆ ఘటన గురించి మా బోర్డు మీటింగ్ హాల్లో నడిచింది. అందరూ మన అసోసియేషన్, ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, బాలాజీ, నేను అందరూ కూర్చొని, ఈవో, అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న, మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేశాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కరణ అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో, తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాము. ఈ ఇష్యూ ఏమి ఆ ఘటన నడిచింది, ఆ ఘటన గురించి మా బోర్డు మీటింగ్లో
టీటీడీ ఉద్యోగి బాలాజీ పట్ల తమ సభ్యుడు నరేష్ ప్రవర్తించిన తీరు బాధాకరమని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బోర్డు మెంబర్ నరేష్ బాలాజీతో వ్యక్తిగతంగా చర్చించి పొరపాటుగా జరిగినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో కూడా చర్చించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అలాంటి సంఘటన జరగకూడదు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే క్షణికావేశం చేసినట్టు తప్పది, ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు. కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు, నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా 10 నిమిషాలు వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా. ఉద్యోగస్తులు ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను వారు కోరుకోవడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది.